Hello everyone, I hope that you are all doing well. This is me Sayyid Shujatullah. So let us go ahead in our topic. So how is budget made and people behind it? Very important. How is budget made and the people behind it? Okay, so you can see here one institution name is there. ఇక్కడ ఒక institution name ఉందండి. Okay, that is Niti Aayog. Very important, Niti Aayog. Okay, as you might be knowing what is a Niti Aayog. Niti means what? Niti full form ఏందండి, National Institute of Transforming India. Okay, ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. దట్ ఇన్స్టిట్యూట్ ఈస్ కేటరింగ్ టు నేషన్ అంటే నేషన్లో ఉన్న అన్ని ఇష్యూస్కి సాల్వ్ చేస్తూ డెవలప్మెంట్ తీసుకురావడానికి పని చేస్తుంది ఈ ఇన్స్టిట్యూట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాకి ఒక గ్రోత్ పార్ట్లో గ్రోత్ ట్రాజెక్టరీకి తీసుకెళ్ళాలన్నమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. సో ట్రాన్స్ఫార్మేషన్ అంటే సొసైటీలో మార్పులు రావాలి, అందరూ మంచిగా ఉండాలి, అందరికీ బేసిక్ నెసెసిటీస్ దొరకాలి. సో అది ఎట్లా చేయాలి, ఓకే, ఎలాంటి రిసోర్సెస్ మనం యూజ్ చేయాలి, ఉన్న రిసోర్సెస్ సరిపోతాయా లేదా, ఓకే, ఉన్న డబ్బులు సరిపోతాయా లేదా, సో ఏదైనా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఇవన్నిటి మీద వీళ్ళు ఒక డాక్యుమెంట్ ఇస్తూ ఉంటారు గవర్నమెంట్కి. సో దిస్ ఈజ్ ఏ ఎక్స్పర్ట్ బాడీ అండి, ఇది ఒక ఎక్స్పర్ట్ బాడీ. ఇక్కడ పొలిటీషియన్స్ ఉండరు, నీతి ఆయోగ్లో పొలిటీషియన్స్ ఉండరు, ఓన్లీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఓకే, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. నీతి ఆయోగ్ బడ్జెట్ ఈజ్ మేడ్ త్రూ ఏ కన్సల్టేటివ్ ప్రాసెస్. వెరీ ఇంపార్టెంట్ ఈ వర్డ్. బడ్జెట్ మేకింగ్ ఒక కన్సల్టేటివ్ ప్రాసెస్ అనమాట. అందరితో మాట్లాడి బడ్జెట్ ప్రిపరేషన్ అవుతుంది. ఓకే, ఇట్ ఇన్వాల్వ్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, Planning Commission, nothing but it is Niti Aayog at this point of time, and the ministries which are going to do the expenditures. Ministry of Power, Ministry of Rural Development, Ministry of Science and Technology, Ministry of Environment, Forest and Climate Change, Ministry of Commerce and Industry, Ministry of MSME, Ministry of Agriculture. సో ఇవన్నీ మినిస్ట్రీస్ వాళ్ళకు అన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా అండి. సో వాళ్ళే డబ్బులు పే చేస్తారు. ఓకే, సో వాళ్ళతో కూడా కలిసి నీతి ఆయోగ్తో కలిసి, ఓకే, ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఓకే, సో అందరితో కన్సల్ట్ చేసుకొని ఒక బడ్జెట్ ప్రిపరేషన్ అని స్టార్ట్ అవుతుంది. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండి, వెరీ ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఒక బిల్డింగ్, ఆ బిల్డింగ్లో ఒక ఫ్లోర్లో ఒక డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ పేరేంది? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే డిపార్ట్మెంట్ ఆఫ్ సోషాలజీ డిపార్ట్మెంట్ అట్లా ఉంటాయి కదా. దిస్ ఈజ్ ఆల్సో వాట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. నీతి ఆయోగ్ బిల్డింగ్లో ఇది ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. దిస్ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ ద మెయిన్ బాడీ దట్ ప్రిపేర్స్ ది బడ్జెట్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, వీళ్ళు బడ్జెట్ మేకింగ్లో డ్రైవింగ్ ఫోర్స్ అనమాట. అంటే వీళ్ళు మొత్తం చేస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. దట్స్ వై ఇట్ ఈస్ క్లియర్లీ రిటర్న్ హియర్. స్టూడెంట్స్ ప్లీజ్ లుక్ ఎట్ దిస్. ఇట్ ఈస్ ద నోడల్ బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడ్యూసింగ్ ద బడ్జెట్. ఇక్కడ ఫర్ ఉంది, FOR. నోడల్ బాడీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ వాట్? బడ్జెట్. State present their annual demands to the Planning Commission or Niti Aayog and others to ministries concerned. So at the end what happens here is all states, Telangana, AP, Maharashtra, వాళ్ళు నీతి ఆయోగ్కి పంపిస్తారు. ఓకే, మాకు ఇలాంటి డెవలప్మెంట్స్ చేయాలి, కొన్ని డ్యామ్స్ కావాలి, పావర్టీ మాకు ఎంత ఉంది, వీళ్ళ కోసం డబ్బులు కావాలి, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, కొంచెం ఇండస్ట్రియలైజేషన్ కావాలి. ఓకే, సో మా దగ్గర వాటర్ తక్కువ, మళ్ళీ పవర్ తక్కువ, కొన్ని థర్మల్ పవర్ ప్లాంట్స్ కావాలి. సో ఇలా అన్ని స్టేట్స్ వాళ్ళది డిమాండ్స్ ఇస్తారు. ఆ డిమాండ్స్ ఎవరికి ఇస్తారు? నీతి ఆయోగ్కి చెప్తారు. నీతి ఆయోగ్ ఈ డిమాండ్స్కి ప్రాపర్గా అలైన్ చేస్తుంది అనమాట. అలైన్డ్ టు అచీవ్ వాట్? నేషనల్ గోల్స్. మనం ఇండియాకి ఎలా చూడాలనుకుంటున్నాం అలా ఇవన్నీ గోల్స్కి ఒక సింక్ చేస్తారు. అన్ని గోల్స్కి
ఒక సింక్ చేస్తారు. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే ఫైన్. సో తెలంగాణ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సెంట్రల్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్కి సార్ మాకు అగ్రికల్చర్లో ఇంత డబ్బులు కావాలి, ఓకే మేము ఒక మండీస్ రైతు బజార్స్ కడుతున్నాం, మేము ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కడుతున్నాం, మాకు మొబైల్ మార్కెట్స్ కావాలి. సో మన తెలంగాణ అగ్రికల్చర్ మినిస్ట్రీ వాళ్ళకి ఏమేం కావాలి రిక్వైర్మెంట్స్ మొత్తం సెంట్రల్ మినిస్ట్రీకి కూడా పంపిస్తారు వాళ్ళు. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే సో యూ కెన్ సీ ఇట్స్ ఎ వెరీ ఎలాబరేట్ కన్సల్టేటివ్ ప్రాసెస్. చాలా మందితో వాట్ ఐ సే ఇస్ మాట్లాడుకున్న తర్వాత ఈ బడ్జెట్ ప్రొడక్షన్ అవుతుంది. ఓకే యాన్యువల్ డిమాండ్స్ అని రాసి ఉందండి. స్టేట్ ప్రెజెంట్స్ ది యాన్యువల్ డిమాండ్స్ అంటే ఒక ఇయర్లో వాళ్ళకి ఎంత డిమాండ్ ఆఫ్ మనీ ఎంత చేస్తున్నారు. ఓకే ఎవ్రీ స్టేట్ ఈస్ డిమాండింగ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ అండి. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ. రిమెంబర్ ద ప్రాసెస్ నేను చెప్పేసిన ఎలా అవుతుంది. I have told you this process. Which of the following department prepared the budget? Very, very important question. Finance Ministry, Department of Revenue, okay, Department of Revenue, Department of Economic Affairs and Niti Aayog. So what is our answer? Our answer is Department of Economic Affairs. We have seen it in a very proper manner. Right or wrong? Yes. Right. Now let us see the budget making process. Budget making process. Right. First of all, budget division. And say finance ministry lo oka department undi, that department is called budget division. దట్ డిపార్ట్మెంట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్ బడ్జెట్ డివిజన్ అండి. వీళ్ళు ఒక సర్కులర్ ఇష్యూ చేస్తారు. వాట్ దే విల్ ఇష్యూ ఏ సర్కులర్ అంటే ఒక నోటిఫికేషన్. ఓకే నోటిఫికేషన్ దే విల్ ఇష్యూ అంటే ఒక పేపర్లో రాసి అన్ని స్టేట్స్కి పంపించేస్తారు. ఓకే బడ్జెట్ డివిజన్ ఒక సర్కులర్ ప్రిపేర్ చేసి ఆల్ యూనియన్ మినిస్ట్రీస్కి, స్టేట్స్కి, యూటీస్, ఆటోనమస్ బాడీస్ అండ్ డిపార్ట్మెంట్, డిఫెన్స్ ఫోర్సెస్. ఓకే సో they will send the circular and ask them that what are your budget estimates. ఓకే బడ్జెట్ ఎంత ఎస్టిమేట్ చేసుకుంటున్నారు మీరు, ఈ ఇయర్ మీకు బడ్జెట్ ఎంత కావాలి ఎస్టిమేటెడ్గా మాకు చెప్పండి. వెనెవర్ యూ గో టు ఎనీ బయింగ్ ఎనీ ఎలక్ట్రానిక్స్, ఓకే వెనెవర్ యూ వాంట్ టు టేక్ ఎనీ సర్వీస్ యూ విల్ సే రైట్ నాకు కొంచెం కొటేషన్ ఇవ్వండి. కొటేషన్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ అమౌంట్ ఆ సర్వీస్ కోసం, ఆ ప్రొడక్ట్ కోసం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ కొటేషన్. ఓకే ఇన్ అవర్ డే టు డే లైఫ్. కానీ ఇక్కడ దిస్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ కొటేషన్, ఎస్టిమేట్ అంటారు. ఓకే ఎవ్రీ యూనియన్ మినిస్ట్రీకి, ఎవ్రీ స్టేట్కి, యూనియన్ టెరిటరీస్ వాళ్ళు అందరూ దే హ్యావ్ టు గివ్ ఏ ఎస్టిమేట్. మీకు ఎంత డబ్బులు కావాలి దిస్ ఫైనాన్షియల్ ఇయర్లో చెప్పండి. ఓకే దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. తర్వాత మళ్ళీ మన స్టేట్ గవర్నమెంట్, అవర్ స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ sits with the all council of ministers and cabinet ministers and experts and try to see that what is the best for the government of Telangana region. What is the best for Telangana region? Which sector to be developed, whether agriculture or industry, what is the sector that they have to develop? So our Telangana CM and all the cabinet ministers will also sit and they will also prepare a plan. Okay. Then all the ministries and all the departments send their demand to the budget division. Fine. Then extensive consultations are held. మళ్ళీ మాట్లాడుకుంటుంటారు ఈ డిమాండ్స్ గురించి between the union ministers and the Department of Expenditure of Finance Ministry. So after that మొత్తం డిస్కషన్స్ అయిన తర్వాత వన్స్ ద ప్రీ బడ్జెట్ మీటింగ్స్ ఆర్ ఓవర్, ఆల్ దీస్ మీటింగ్స్ మళ్ళీ కలుస్తూ ఉంటారు. సో ఎంత ఇవ్వాలి, ఒక్కొక్క స్టేట్కి ఎంత ఇవ్వాలి, ఒక మినిస్ట్రీస్కి ఎంత ఇవ్వాలి, మొత్తం డిస్కషన్స్ అయిపోతాయి కదా. సో ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ దే మీట్
బిఫోర్ ద బడ్జెట్ దే ఆర్ called as what, ప్రీ బడ్జెట్ మీటింగ్స్ అంటారు. వి కాల్ దట్ మీటింగ్స్ అట్ వాట్, ప్రీ బడ్జెట్ మీటింగ్స్ అంటారు. వన్స్ ఆల్ ది ప్రీ బడ్జెట్ మీటింగ్స్ ఆర్ ఓవర్, జనవరి వరకు అయిపోతాయి. ఎందుకంటే బడ్జెట్ ఎప్పుడు ప్రజెంట్ చేయాలి, ఫిబ్రవరిలో ప్రజెంట్ చేయాలి. బడ్జెట్ ఎప్పుడు ప్రజెంట్ చేయాలి, ఫిబ్రవరిలో ప్రజెంట్ చేయాలి. సో జనవరి వరకు మొత్తం అయిపోతాయి. మళ్ళీ ఫైనల్ థింగ్ ఏముంటుందంటే ట్యాక్స్ ప్రపోజల్స్. ఎందుకంటే ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి కాబట్టి స్టేట్ వాళ్ళకి, యూనియన్ టెరిటరీస్ వాళ్ళకి రోల్ ఉండదు కదా. సెంట్రల్ ట్యాక్సెస్ వీళ్ళు ఎందుకు చెప్తారు, ఎలాంటి ట్యాక్సెస్ పెట్టాలి, స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ టెరిటరీస్ వాళ్ళు చెప్పరు ఇవన్నీ. ఓకే, మొత్తం బడ్జెట్ ప్రిపేర్ అయిన తర్వాత ట్యాక్స్ ప్రపోజల్స్, ట్యాక్స్ స్లాబ్స్, ట్యాక్స్ ప్రపోజల్స్ వాళ్ళు పెడతారు. ఓకే, సో ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, కార్పొరేట్ ట్యాక్స్ ఎంత, ఏ ట్యాక్స్ అబాలిష్ చేయాలి, కొత్త ట్యాక్స్, ఏ ట్యాక్స్ కొత్త ట్యాక్స్ తీసుకురావాలి, ఏ సెస్ తీసేయాలి, ఇంకా కొత్త సెస్ ఏ ఇంట్రొడ్యూస్ చేయాలి, అవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జ్యూరిడిక్షన్లో ఉంటుంది కాబట్టి వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు అవన్నీ. ఓకే, so once the pre-budget meetings are totally over and when all the demands of the states were taken into consideration, okay, a final call on tax proposal is taken by the finance minister అని తీసుకుంటారు. మళ్ళీ మొత్తం అయిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ మన ప్రైమ్ మినిస్టర్స్కి కలిసి, సార్ బడ్జెట్లో ఇవన్నీ చెప్తున్నాం మేం అని ఆయనకి మొత్తం చెప్పేసిన తర్వాత బడ్జెట్ ఈజ్ ఫ్రోజన్. ఫ్రోజన్ అంటే బడ్జెట్ మేకింగ్ ప్రాసెస్ స్టాప్ అన్నమాట, అంటే కంప్లీటెడ్ అనుకోండి, అంటే కంప్లీటెడ్ అనుకోండి. ఓకే, దెన్ సెక్రటరీ ఆఫ్ లోక్సభ అంటే మీరే అండి. మీరు మంచిగా చదువుకుంటే గ్రూప్ 1 ఆఫీసర్ అయిపోతే మళ్ళీ ఒక 8 years తర్వాత మీకు కన్ఫర్డ్ ఐఏఎస్ వచ్చేస్తుంది. కన్ఫర్డ్ ఐఏఎస్ వచ్చేస్తే మరి మీరు తెలంగాణ సీఎం దగ్గర కూడా క్యాబినెట్ సెక్రటరీ లాగా కూడా పనిచేస్తారు. అంటే క్యాబినెట్ మినిస్టర్ మొత్తం కూర్చున్న తర్వాత కూడా మీరు కూడా ఆ మీటింగ్లో కూర్చుంటారు. సో మీకు కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు వీళ్ళు, ఓకే సార్ ఎట్లా చేద్దాం అట్లా చేద్దామని, సుబ్బయ్య గారు మీరు చెప్పండి అట్లా. సో దాట్ లెవెల్ ఆఫ్ పొజిషన్ యూ కెన్ గో, రిమెంబర్ దిస్ పాయింట్. సెక్రటరీ ఆఫ్ లోక్సభ అప్రూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ దగ్గర వెళ్తారు అప్రూవ్ చేయడానికి. రిమెంబర్ సార్ ప్రెసిడెంట్ దగ్గర ఎందుకు సార్ వెళ్ళాలి క్వశ్చన్. ఓకే, సో ఆల్వేస్ రిమెంబర్ దిస్ పాయింట్. మీరు కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్లో మీరు చదివినరేమో, పాలిటీలో చదివినరేమో, బడ్జెట్ బిల్స్ అని ఉండదు ఆబ్వియస్లీ, మనీ బిల్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది మన పాలిటీలో ఒక మనీ బిల్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఎప్పుడైనా మనీ బిల్ అని ప్రజెంట్ చేస్తే పార్లమెంట్లో ఆర్ స్టేట్ అసెంబ్లీలో మనీ బిల్ అంటే ఏంటండి, ఒక డాక్యుమెంట్. ఓకే, A4 సైజ్ పేపర్లో మొత్తం రాసి ఉంటుంది. బిల్ ఈజ్ నథింగ్ బట్ ఒక A4 సైజ్ పేపర్లో మొత్తం రాసి ఉంటుంది. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, బిల్ ఈజ్ నథింగ్ బట్ డాక్యుమెంట్. సపోజ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది, డొమెస్టిక్ వైలెన్స్ డాక్యుమెంట్ ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ చాలా అవుతుంది మన ఇండియాలో, వైఫ్స్కి వాళ్ళు కొడుతున్నారు హస్బెండ్స్ అవన్నీ, డొమెస్టిక్ వైలెన్స్ అని బిల్ తీసుకొచ్చిండ్రు. ఓకే, వైఫ్కి అబ్యూస్ చేయడం, వైఫ్కి కొట్టడం, వైఫ్ పేరెంట్స్కి అబ్యూస్ చేయడం, వైఫ్కి ఫుడ్ ఇవ్వకుండా అట్లనే పెట్టాలి. ఓకే, రైట్, నాట్ గివింగ్ ఫుడ్ టు హర్. ఓకే, అండ్ let's suppose not allowing her to go out. So in a bill domestic violence గురించి మొత్తం రాసి ఉంటుంది. ఓకే, లైక్ దీస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ డొమెస్టిక్ వైలెన్సెస్. ఒక అండ్ women will get a right to file a complaint in the police station. The judgment should be given in 2 months. Okay, the husband should be arrested within 24 hours. Like that, all will be written, each and everything will be written in A4 size papers. So this A4 size papers ki ఏమంటారంటే బిల్ అంటారు. This is called as bill. So this bill will be presented in what? Assembly. ఇక్కడ స్పీకర్ గారు ఉంటారు, బిల్ ఇస్తారు. సో అందరూ దీని మీద మాట్లాడతారు, ఈ బిల్ మీద మాట్లాడిన తర్వాత ఏమవుతుందంటే బిల్ పాస్ అయిపోతుంది. లెట్ సపోజ్ ఇట్ ఈస్ పాస్డ్.
బిల్ పాస్ అయిన తర్వాత గవర్నర్ దగ్గర వెళ్తాం, లేకపోతే ప్రెసిడెంట్ దగ్గర వెళ్తాం. వాళ్ళు దాని మీద ఈ బిల్ మీద సంతకం ఇట్లా పెట్టేస్తారు. ప్రెసిడెంట్ అని సంతకం అట్లా పెట్టేస్తారు. పెట్టేస్తే బిల్ ఒకవేళ సంతకం అంటే గవర్నర్ లేకపోతే ప్రెసిడెంట్ సంతకం ఉంటే బిల్లో, దట్ విల్ బికమ్ యాక్ట్. బిల్ విల్ బికమ్ వాట్? యాక్ట్. రైట్. మళ్ళీ ఈ యాక్ట్ ఆల్ స్టేట్ గవర్నర్స్ దగ్గర వెళ్ళిపోతుంది. ఓకే, ఆల్ స్టేట్ గవర్నర్స్ దగ్గర వెళ్ళిపోతుంది. గవర్నర్కి ఏం చేస్తాడంటే మొత్తం సీఎంఓ ఆఫీసెస్కి ఆయన పంపించేస్తాడు. సీఎంఓ ఆఫీస్కి పంపించేస్తే ఇక్కడ ఉన్న చీఫ్ సెక్రటరీ ఆయన మొత్తం డిస్ట్రిక్ట్స్లో ఈ బిల్, ఈ యాక్ట్కి ఆయన ఫ్యాక్స్ చేసేస్తారు. ఈ యాక్ట్కి ఫ్యాక్స్ చేసేస్తే మొత్తం పోలీస్ స్టేషన్లో ఈ యాక్ట్ వెళ్ళిపోతుంది. మొత్తం పోలీస్ స్టేషన్స్లో ఈ యాక్ట్ వెళ్ళిపోతుంది. యాక్ట్ పోలీస్ స్టేషన్లో వెళ్ళిన తర్వాత నోటీస్ బోర్డులో పెడతారు పోలీస్ స్టేషన్ వాళ్ళు. రైట్. This is how a bill comes into reality. This is how a bill comes into reality or act come into reality. Please remember this point. So, కొన్ని బిల్స్ అంటే బిల్స్ ఇవే అన్నమాట బిల్స్. So once the total budget making process is over, what happens here is the bill, మనీ బిల్స్ అంటారు. బడ్జెట్ బిల్కి ఏమంటారు? మనీ బిల్. మనీ బిల్కి కాన్స్టిట్యూషన్లో ఎలాంటి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయంటే, ఓకే, ఈ బిల్కి ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఫస్ట్ అప్రూవల్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో బిల్ పాస్ అయిన తర్వాత సంతకం తీసుకుంటాం. కానీ మనీ బిల్ అని ఆ పదం వాడి పార్లమెంట్లో అలాంటి బిల్ పెడితే దానికి ప్రియార్ అప్రూవల్ ఉండాలి. ప్రియార్ అప్రూవల్ అంటారు. Okay, prior consent of president. Prior consent of what? President. Right. Remember this point here. Okay. So secretary of Lok Sabha అయిన ప్రెసిడెంట్ దగ్గర వెళ్తారు. సార్ తొందరగా సైన్ చేసేయండి అని. ప్రెసిడెంట్ విల్ అప్రూవ్ ఇట్. దెన్ అప్రూవ్ అయిన తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళ మొత్తం క్యాబినెట్ మినిస్టర్కి బ్రీఫింగ్ ఇచ్చేస్తారు. ఓకే, ఆల్ క్యాబినెట్ మినిస్టర్స్ ఆఫ్ ది ఫైనాన్స్ మినిస్టర్ విల్ బీ బ్రీఫ్డ్. సో ఫైనాన్స్ మినిస్టర్ అందరికీ వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ ఇంపార్టెంట్ మెంబర్స్కి చెప్పేస్తారు. ఇది ప్రజెంట్ చేస్తున్నాం, మనం ఇంత అగ్రికల్చర్కి ఎంత ఇస్తున్నాం, మనరేగాకి ఎంత ఇస్తున్నాం, ఎక్సెట్రా ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఓకే, ఫైన్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది బడ్జెట్ మేకింగ్ ప్రాసెస్. I hope that you are liking the lecture.